ప్రోడకు తండ్రి, మీ దయగల హస్తములకు అప్పగిస్తున్నాం, భద్రపరిచే. మరలా మాకు కొరకైన అవసరమైన మాట ఏది మీరు ప్రేరేపించుతురో పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపు చేత అది మాత్రమే అందించేందుకు నాకును మీరు నడిపింపు దయచేయమని కోరుకుంటూ, నీ పరిశుద్ధ సింహాసనం నుంచి వచ్చే ప్రతి లేఖనం మా ప్రస్తుత జీవిత అంతరంగ అక్కర తీర్చుటకు సరిపోయినదిగా అందించమని యేసు దివ్య నామములో నీ వాక్కు కొరకై కనిపెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తిమంతుడైన దేవుడు అనే మాటలో ఆయన సమస్త కార్యములను చేయుటకు శక్తిమంతుడు, ఇందుకు సందేహమేది మనకు లేదు. అది అల్పమైనదైనా లేక బలమైనది అయినప్పటికీ కూడా ఆయన అధిక శక్తిమంతుడు. ఆయన శక్తి నెరవేర్చలేని కార్యం ఏది కూడా లేదు. ఆయన శక్తికి మించిందేది కూడా లేదు. హీఈస్ ఆల్మైటీ, హీఈస్ పవర్ఫుల్, హీ కెన్ డూ ఎవ్రీ వర్క్. ఏ కార్యమైనా చేయగలడు. ఎన్ని కార్యాలు చేయగలడు శక్తితో అని అంటే అది మనం లెక్కించనలవి కాదు. ప్రతి సూక్ష్మమైన కార్యం, ప్రతి స్థూలమైన కార్యం జరిగించగలిగిన శక్తి ఆయన కలిగి ఉన్నాడు. అయితే ఈ మధ్యాహ్న కాలం ప్రభు యొక్క ఆత్మ మనకిచ్చిన గ్రహింపు, నడిపింపు, ఒప్పింపు మేరకు దేవుడిస్తున్న భారం ఏంటంటే, ఐ కెన్ డూ దీస్ థింగ్స్ విత్ మై పవర్. నా శక్తితో ఈ కార్యమును నేను చేయగలను. వీటిని నీవు గ్రహించితివా అన్న ప్రశ్న ప్రభు ఇస్తున్నాడు. ఏమిటి ఆయన అత్యుత్తమ శక్తితో జరిగించగలిగిన కార్యములలో కొన్ని అని మనము లెక్కించుకుంటే, వన్ ఆఫ్ ద వర్క్ విచ్ గాడ్ కెన్ డూ విత్ హిస్ పవర్, దేవుడు తన శక్తి చేత నెరవేర్చగలిగిన విస్తృతమైన అనంత కార్యాలలో ఒక కార్యం ప్రస్తావిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు తన శక్తి చేత నెరవేర్చగలిగిన కార్యం ద వర్క్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆర్ ప్రొటెక్టింగ్ పవర్, కాపాడు శక్తి. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అందరూ కలిసి చదువుదాం. చదవండి గట్టిగా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుని శక్తి చేత కాపాడబడు మీరు. యు ఆర్ ద వన్ హూ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు. ఆ శక్తి మిమ్మల్ని కాపాడు శక్తి. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద పవర్ ఆఫ్ ప్రొటెక్టింగ్, హ్యాడ్ ద పవర్ ఆఫ్ ప్రొటెక్షన్. మిమ్మల్ని కాపాడేందుకు శక్తి గలవాడు దేవుడు అనే మాట మరలా మీ మధ్య ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. ఐ హ్యాడ్ ద ఆల్మైటీ పవర్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్. ప్రతి విధ కీడు నుంచి నేను కాపాడు శక్తిమంతుడను నేనే. అపోస్తలుల కార్యముల గ్రంథం, మీ క్షేమమునకు కారణమైన శక్తి నాకున్నది అని దేవుడు మరలా నిర్ధారిస్తున్నాడు. ఈ సంగతిని గూర్చి ప్రభువును మనము గ్రహించి ఆ శక్తిని ఆశ్రయించుదుముగాక. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం నాతో కలిసి చదవండి, బిగ్గరగా, భారంగా, ఆసక్తితో దృష్టి ఉంచి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. వినబడలేదు మీ స్వరం నాకేమీ కూడా. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము మనకు అనుగ్రహించుటకును, ఆయన మీకు క్షేమాభివృద్ధి లేక క్షేమము కలుగ చేయుటకు శక్తిమంతుడు. ప్రొటెక్టింగ్ పవర్, కాపాడు శక్తి. జీవముల దేవుని బిడ్డలారా, ఏమేమి కాపాడుతాడు దేవుడు, ఎప్పటి వరకు కాపాడుతాడు దేవుడు అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు చదివితే, కావున మీ ఆత్మయు జీవమును శరీరమును క్రీస్తు దినపు రాకడ వరకు కాపాడుటకు శక్తి గల దేవుడు. చదవండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక
నీ కాపుదల, నీ క్షేమం శక్తిగల దేవుని చేతిలో ఉంది. మొదటి దశలోనిక 5వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుదాం రండి. 23వ వచనం గట్టిగా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగా సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడును. జీవముల దేవుని బిడ్డలారా, నీ క్షేమం విషయమైన చింత నీకుందా? నీ భద్రత విషయమైన చింత నీకుందా? నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డల విషయమైన, నీకు కలిగిన దాని విషయమైన కాపుదల కొరకైన చింత నీకుందా? అది కాపాడుకునేందుకు కొరకైన శక్తి నీకు లేదా? అలాగనైతే కాపాడు శక్తి కలిగిన దేవుని మాత్రమే ఆశ్రయింపవద్దులం. ఆయన మాత్రమే కాపాడు శక్తి గలవాడు. ఆయన శక్తి చేత కాపాడుబడు మీ కొరకు అనే మాటలో నీవును ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ కాపుదలకు నీ శక్తి కాదు ఆధారం, నీ క్షేమాభివృద్ధికి కాదు నీ శక్తి ఆధారం, నీ భద్రతకు కాదు నీకున్న శక్తి అంతయు ఏ మూలము కాదు. కేవలం శక్తిమంతుడు నిన్ను కాపాడేందుకు శక్తిమంతుడనే సంగతి గ్రహించి అభద్రతాభావాన్ని విడిచిపెట్టి, అపాయమును గూర్చిన భయమును విడిచిపెట్టి, ఆపదలను గూర్చిన చింతను విడిచిపెట్టి నిర్భయముగా ముందుకు సాగిపోవాల్సిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నా. God is the only one having every power to protect you from all the evil. He will protect your spirit, soul and body. నీ ఆత్మ, ప్రాణ, శరీరాలను ఆయన కాపాడగలడు. నీకు నీవు కాపాడుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావేమో, అవి నిర్వీర్యం అయిపోతున్నావేమో, భద్రత కొరకైనటువంటి చర్యలు తీసుకుంటున్నావేమో, అవి సరిపోవని ఆందోళన చెందుతున్నావేమో, కాపుదల కొరకే ఆశపడుతున్నావేమో, కాలేదని వాపోతున్నావేమో. తన శక్తి చేత కాపాడబడువారు. అనేకమైన ఉదాహరణలు మనం లేఖనంలో చూడవచ్చు. తమ శక్తి చేత తాము కాపాడబడలేని పరిస్థితులలో, క్షేమం పొందలేని పరిస్థితులలో దేవుని శక్తిని ఆశ్రయించిన భక్తులందరూ పాత నిబంధనలో దేవుని శక్తి చేత మాత్రమే వారి క్షేమం, వారి కాపుదల, వారి భద్రత ఆధారపడి ఉన్నదని, సంభవించిందని, కలిగి ఉంటుందని సాక్ష్యం ఇచ్చిన భక్తులందరూ సాక్ష్యార్థం నీ ముందు కనబడుతుండగా లేఖనములో నీ క్షేమాభివృద్ధిని గూర్చి, నీ భద్రతను వచ్చి, నీ కాపుదలను గూర్చి దేవుని శక్తిని మరచి ఒకవేళ చింతిస్తే, ఈ మధ్యాహ్న కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ ద వన్ హూ ఈస్ హ్యావింగ్ పవర్ టు ప్రొటెక్ట్ యూ. దావీదు అన్నాడు, నీవే నా క్షేమాధారం, వేరొకటి ఏది నాకు లేదు ప్రభువా. నా కాపుదల నీ మీద ఆధారం, భద్రత యెహోవా వశం. ఆయన నిన్ను సంపూర్ణ, అందుకనే హెబ్రీ 7:25 చదివాం, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పర్ఫెక్ట్ ప్రొటెక్షన్. నాన్న, నా అక్క, తమ్ముడా, చెల్లి, నీ జీవితపు కాపుదలను గురించి, నీ ఆత్మ యొక్క కాపుదలను గురించి, నీ జీవం యొక్క కాపుదలను గురించి నీ కొరకు నీవు ఏమీ చేయలేవు. ఏ శక్తి నిన్ను కాపాడలేదు. ఈ లోకపు భౌతికమైన అపాయముల నుంచి కాపాడలేదు ఏ మానవ శక్తి. రాబోయే ఉగ్రత నుంచి ఏ శక్తి నిన్ను కాపాడలేదు. నిత్య నరకము నుంచి ఏ శక్తి నిన్ను కాపాడలేదు. భయంకరమైన తీర్పు నుంచి ఏ శక్తి నిన్ను కాపాడలేదు. కేవలం కాపాడు శక్తి గల రక్షకుడు నీకు అందుబాటులో ఉండగా ఆయన శక్తిని మాత్రమే ఆధారం చేసుకోవాల్సిందిగా మరలా నిన్ను బ్రతిమలాడుతున్నా. ప్రొటెక్టింగ్ పవర్ ఆఫ్ గాడ్. రెండవది దయచేసి చూద్దాం. ఆయన శక్తితో నీ విషయమై జరిగించేస్తానన్న కార్యం ఏంటో చూడాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆయన శక్తి చేత జరిగించబడు కార్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. త్వరగా గట్టిగా. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఇంకొక మాట కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం.
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 11:11. విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడు కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. మళ్ళా 18వ వచనం, 11వ అధ్యాయం 18వ వచనం. 17, 19 కలిసి ఉన్నాయి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానం సంతోషం అంగీకరించను. ఇస్సాకు అనేది సంతానము అనే అవితో చెప్పబడిన అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై. నా భారము తలంపు ఏంటంటే, దేవుడు తన శక్తితో చేయగలిగిన అనేకమైన అనిర్వచనీయ అసంఖ్యాకమైన కార్యాలలో ఈనాటి ప్రభు మనకి ఇస్తున్న ధ్యానములో ఆయన తన శక్తి చేత జరిగించగలిగిన రెండవ కార్యమును గూర్చి ప్రభు మనతో మాట్లాడుతున్న సంగతి ఏమిటనంటే, ఆయన జీవింప చేయగలడు, ఉజ్జీవింప చేయగలడు తన శక్తి చేత. మృతతుల్యమైన దానిని జీవింప చేయగలడు, మృతము అనుకున్న దానిని తిరిగి లేపగలడు. నీ పరిస్థితులు, నీ జీవితపు సంగతులు ఆల్మోస్ట్ ఆల్ మృతతుల్యంగా కనబడుతున్నాయి, నిరాశాజనకంగా కనబడుతున్నాయి, ఆశారహితంగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా కేవలము అంతముగా కనబడుతున్నాయి, ముగింపుగా కనబడుతున్నాయి, ఎండినవిగా కనబడుతున్నాయి. అవి కేవలం ఇంకా ఎలాంటి భవిష్యత్తు లేనివిగా కనబడుతున్నాయి. వీటన్నిటిలో ఆయన శక్తిమంతుడు అని చదివించిన లేఖనాలలో అర్థం ఏంటంటే, మృతతుల్యమైన గర్భాన్ని ఫలింపజేయగలిగిన శక్తిమంతుడు, బలిపీఠం మీద మృత సమానమైనటువంటి ఇస్సాకును లేపగలిగిన సమర్థుడు. క్వికెనింగ్ పవర్ ఆఫ్ గాడ్, రెస్టోరింగ్ పవర్ ఆఫ్ గాడ్, పునరుద్ధరించగలిగిన శక్తి కలిగిన దేవుడు, పునరుద్ధరించగలిగిన శక్తి, తిరిగి ఉజ్జీవింప చేయ శక్తి కలిగిన దేవుడు. ఇక పరిస్థితులన్నీ కూడా ఎలాంటి ఆశాజనకంగా లేని పరిస్థితులలో, ఆశావాహకంగా లేని పరిస్థితులలో కూడా వాటన్నిటిని కూడా ఉజ్జీవింప చేయగలిగిన, ఒక్కసారిగా జీవింపజేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ద పవర్ ఆఫ్ క్వికనింగ్ ఆర్ రివైవింగ్ ఆర్ రిస్టోరింగ్. అట్టి శక్తి గల దేవుడు నీకున్నాడని మరిచితివా? ఇక ఇంతేనని, ఇక అంతమేనని, ఇక ముగింపేనని, ఇక నిష్ఫలమేనని, ఇక మృతమేనని నిరీక్షణను విడిచిపెట్టితివా? విశ్వాసం నుంచి వైదొలిగితివా? ప్రార్థన చేయ మానితివా? ఇక ఇంతేనని ఆత్మీయంగా వాగ్దానములను విస్మరించి, శంకించి నీ క్రైస్తవ జీవితములో నిస్పృహతో, కృంగుదలలో నీవు కాలం గడుపుతున్నావేమో. ఉజ్జీవింపచేయ శక్తిమంతుడైన దేవుడు, లేపగలిగిన శక్తిమంతుడైన దేవుడు, మృతతుల్యమైన దానిని ఫలింప చేయ శక్తిమంతుడైన దేవుడు. బలిపీఠం మీద ఇస్సాకు వాక్యం రాబడుతుంది, తిరిగి లేపిన శక్తిమంతుడు. మనం చదివాం, తన కుమారుడైన క్రీస్తును మృతుల నుండి లేపిన శక్తిమంతుడైన దేవుడు. నీ పరిస్థితులను తిరిగి బ్రతికింప చేయలేడా? తిరిగి వాటిని నూతన పరచలేడా? తిరిగి వాటిని అద్భుతంగా రెస్టోర్ చేయలేడా? సమకూర్చలేడా? లేవనెత్తలేడా? ఈ బైబిల్ దేవుడు, ఈ క్రైస్తవుల దేవుడు, ఈ విశ్వాస సమాజపు దేవుడు, ఈ అనంత కోటి విశ్వానికి మూలమైన దేవుడు, నేను నమ్మిన సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు, అధిక శక్తివంతుడు. ఆయన ఏ పరిస్థితిలో నుంచైనా తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు, తిరిగి బ్రతికింప చేయగలిగిన దేవుడు, తిరిగి ఉజ్జీవింప చేయగలిగిన దేవుడు, పరిస్థితులన్నిటిలో నుంచి ఒక నూతనమైన మొలకను లేవనెత్తగలిగిన దేవుడు శక్తిమంతుడు. ఈ శక్తి అందు విశ్వాసం ఉంచగలిగితే మనలో కార్య సాధకమైన తన
శక్తి చొప్పున సమస్తమును చేయగలడు. మొదటి వర్తమానములో ఆయన సంకల్పము చొప్పున అనే సంగతిని ప్రభు ఆత్మ మన దృష్టికి తీసుకొని వచ్చాడు. ఈ మధ్యాహ్న కాలం రెండవ తలంపు జ్ఞాపకం చేస్తున్నాడు. తన శక్తి చొప్పున ఆయన సమస్త క్రియలను బాగుగా చేయగలవాడు. బాప్తిస్మిచ్చి యోహాను లూకాసు వార్త 6వ అధ్యాయంలో తన వెనుక వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ చక్కని మాట్లాడినాడు. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నాకంటే శక్తిమంతుడు, అతని చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను. నాకంటే శక్తిమంతుడు, అందరికంటే శక్తిమంతుడు. నీ దేవునికి ఉన్న శక్తి ఆ దేవుని వెంబడిస్తున్నావని చెప్తున్న నీవు నేనే విశ్వసించలేకపోతే ఎలా అనుభవిస్తాం? శక్తివంతుడైన దేవుని కలిగి ఉన్నావనన్న సంగతి నీవే మర్చిపోతే ఆయన శక్తి ఎలాగ నీ జీవితంలో రుచి చూడగలవు? హీఈస్ ఆల్ మైటీ గాడ్, హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆయన సర్వశక్తి ఎరిగిన దేవుడు. ఆదికాండం 17:2 అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను. నీ పరిస్థితులు బహుశా దేవుని శక్తిని అనుమానించేటట్టు చేస్తున్నాయేమో. నీ పరిస్థితులు దేవుని శక్తిని శంకించేటట్టు, ప్రశ్నించేటట్టు చేస్తున్నారు. ఈజ్ మై గాడ్ రియల్లీ పవర్ఫుల్ అనిపిస్తుందా? నా దేవుడు శక్తిమంతుడైనా? ఒకవేళ ఆయన శక్తిమంతుడైతే ఎందుకు ఈ కార్యం చేయలేదు అన్నట్లుగా నీకు అనిపిస్తుందేమో. ఆయన శక్తి లేనివాడుగా కాదు, అసమర్థుడు కాదు. ఆయన సంకల్పము చొప్పున ఆయన శక్తిని వినియోగించగలిగిన దేవుడు. ఈ రెండు మాటలు మర్చిపోవద్దు. ఆయన శక్తి, ఆయన సంకల్పం రెండు కలగలిసిన నాడు నీ జీవితంలో కార్యం నిశ్చయంగా జరిగించబడుతుంది. సంకల్పము, శక్తి కలగలిసిన నాడు జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఆయనకు శక్తి ఉన్న సంకల్పము లేకపోతే ఆ కార్యం జరిగించడానికి అది ఆయన నెరవేర్చాడు. ఆయనకు సంకల్పం ఉంది, ఆయన శక్తి ఉంది, ఆ కార్యం నెరవేర్చడానికి నిశ్చయంగా నెరవేరుస్తాడు. మూడవ సంగతికి వస్తాను. శక్తివంతుడైన దేవుడు, కాపాడుటకు శక్తిమంతుడు. రెండవదిగా ఉజ్జీవింపచేయుటకు లేక పునరుద్ధరించుటకు శక్తిమంతుడు, జీవింపచేయుటకు శక్తిమంతుడు, సమకూర్చుటకు శక్తిమంతుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎఫెసీ 3:20 చదవండి గట్టిగా. తన శక్తి చొప్పున, అకార్డింగ్ టు హిస్ పవర్, తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. మూడవదిగా ఆయన శక్తిమంతుడు దేని కొరకు అని అంటే అనుగ్రహించేందుకు శక్తిమంతుడు. ప్రొవైడింగ్ పవర్, అనుగ్రహించే శక్తి. ఏమనుగ్రహించే శక్తి అని అంటే అత్యధికమైనవి అనుగ్రహించే శక్తిమంతుడు ఆయన. నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనవి అనుగ్రహించే, నెరవేర్చే సమర్థుడైన దేవుడు నీవు కలిగి ఉన్నావు. ఇశ్రాయేలీయులు అడిగింది ఆ ఐగుప్తులో తిన్న కీరకాయలు, దోసకాయలు. ఊహించింది కాస్తంత మాంసాహారం. కానీ దేవుడు దయచేసింది, చెప్పండి, అడిగిందేమో ఐగుప్తు కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు. ఊహించిందేమో పల్లసందుల్లో ఉన్న మాంసాహారం కూడా పెట్టలేదే. మరి దేవుడు అనుగ్రహించింది ఏంటి చెప్పలేమే. వీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే. సర్లే, నేను ఇప్పుడు మైక్ ఇచ్చి మీ నోటి దగ్గర ఒక్కొక్కరు చెప్పిస్తాను, మీరు నోరులు ఇప్పకపోతే. ఏదో కుంచుకుపోయినట్లు, పర్వతం వచ్చి మీద పడిపోయినట్లు, నోరిపితే ముత్యాలు రాలిపోయినట్లు
ఓ దైవజనుడు అన్నాడు, మీ మీ మౌనం యేసు నామమున నశించును గాక అన్నాడు ఆయన. చెప్పండి, అత్యధికమైనది ఏం దయచేశాడు? దేవదూతల పరలోకపు అక్షయమైన. మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం భౌతికమైనవి ఊహిస్తాం, మరికొంచెం ఆర్థికమైనవి, మన భౌతికమైనవి అడుగుతాం, మరికొంచెం ఆర్థికమైనవి ఊహిస్తాం. దేవుడు అత్యధికముగా ఆత్మీయమైనవి దయచేస్తాడు. ఇలాంటిది అయితే వద్దు మనకి. మళ్ళీ చెప్తాను, వినండి, చూద్దాం. శరీర సంబంధమైన అడుగుతాం, ఆర్థికమైనవి ఊహిస్తాం. దేవుడు వీటికి అంటే అత్యధికమైనవి ఏం చేస్తాడు చెప్పరేమండి? వీటికంటే అత్యధికమైన ఆత్మీయమైనవి అనుగ్రహిస్తాడు. ఇవి కదా ఇవ్వాల్సింది, అవి ఎందుకన్నా అంటాం మనం. అర్థమైందా మీకు? ఆరోగ్యం కోసం అడుగుతాం, ఆర్థికంగా ఊహిస్తాం, ఆత్మీయమైనవి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనకు కావాల్సింది నేను చెప్పండి. అడిగిందే కావాలా, ఊహించిందే కావాలా, అత్యధికమైనది కావాలా? మీరు చెప్పండి నాకు. ఇప్పుడు మనం తిరిగి ఎక్కడికి వెళ్తాం తెలుసా? అడిగింది చాలు, ఊహించిన తర్వాత సంగతి అంటాం. మనం అడిగింది భౌతికమైనది, ఊహించింది కొంచెం సామాజికమైనది, దేవుడు అనుగ్రహించేది పరసంబంధమైనది. మనం వెంటనే తిరిగి వెనక్కి వస్తాం. ఇది జాలే నాకంటాం. అడిగింది జాలేనాయన, ఊహించింది వద్దు, ఊహించిన దానికంటే అధికంగా వద్దు అంట. ఈ గ్రహింపు మీకు కలగాలని నేను ఊహిస్తాను. అబ్రాం అన్నాడు, నీవు ఏమిచ్చిననేమి. అరే, నేనేమిస్తానన్నాను? విశ్వాసులకందరకు తండ్రిగా చేస్తానంటున్నాను, నా నిబంధన నీతో స్థిరపరుస్తానంటున్నాను, సర్వ జనాలను నీ ద్వారా ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటామంటున్నాను. నిన్ను శపించవారు శపించబడతారు, దీవించవారు దీవించబడతారు అంటున్నాను. ఇంత గొప్పవి, శాశ్వతమైనవి, పరసంబంధమైనవి, దీర్ఘకాలికం, తరతరాలకు ఉండేవి ఇస్తానంటుంటే నీవేమంటావు? ఏమిచ్చిననేమి, నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడవుతాడు కదా, నాకు బిడ్డనే ఇవ్వకపోతేవే నువ్వు అంటున్నావు. ఇస్తానంటుందేమో, అది ఊహించిన దానికంటే అధికమైనది నీవు ఇంకా అడుగుతుంది భౌతికమైనది. జీవం గల దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకు దయచేస్తానన్నది, ఆయన కలిగిన శక్తిని గురించి ఆలోచన చేయండి. అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తిమంతుడైన దేవుడు. అది నీ భౌతిక జీవితంలోనైనా, నీ సామాజిక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆర్థిక పరిస్థితుల మధ్య, నీ ఆత్మీయ పరిస్థితుల మధ్య, నీ జీవితము కొరకు, బహుశా నీ జీవితము కొరకు నీవు అడుగుతున్న వరం ఒకటి, దేవుడిస్తే బాగుండును అని ఊహిస్తున్న వరము మరొకటి, ఆయన నీకు ఇవ్వగోరిన అత్యధికమైన ప్రత్యక్షత మరి ఒకటి. ఆ అత్యధికమైన దాని కొరకై సిద్ధపడదామా? ఆ అత్యధికమైన దాని కొరకై ఆశిద్దామా? ఓ పిల్లోడు మా ఇంటికి వస్తూ ఉంటాడు, పలికేమంతరకు అరుస్తానే ఉంటాడు. ఆడు ఏదో ఒక మాట అడుగుతుంటాడు. అడిగి ఏంది ఉన్నది ఉన్నట్ట, ఏంది అక్క అన్నం ఉంటే ఉందక్క అంటాడు. అన్నం ఉంటే ఉందా అంటాడు. అదేం అర్థం కాదు నాకు. అన్నం ఉంటే ఉందక్క అంటుంటాడు వాడు. అన్నం ఉంటే ఉండడం ఏంట్రా బాబు, అన్నం ఉందా అని అడుగులేదు. సరే అడుగు. ఓ రోజు ఏం చేసినాడు, సరే ఏదో ఉందా అని చెప్పేసి కాస్త కాయలు ఇంకేదో తినబంటారు అవన్నీ ఇద్దామని చెప్పి వాడి తిరిగిపోయి, ఇదిగోరా తీసుకోరా అంటే ఆడంటాడు, దేంట్లో తీసుకెళ్ళాలి అంకులో అంటాడు. నువ్వు అడిగేవు, ఏదో ఇస్తామని ఊహించావు, అంతకంటే అత్యధికంగా ఇస్తే మాత్రం తీసుకోవడానికి నీ దగ్గర ఏమీ పట్టుకొచ్చుకోలే. అర్థమైందా? అంతకంటే అత్యధికంగా ఇస్తే మాత్రం రిసీవ్ చేసుకోగలిగినటువంటి, అది పుచ్చుకోవడానికి నీ దగ్గర ఏది పెట్టుకోలే. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏడేమి అని కదా. అందుకే కదా ఏం పట్టుకు కవర్ తెచ్చుకోకుండా వచ్చావా? ఏరా కవర్ అయినా తెచ్చుకోకపోయావా, ఒక బొచ్చైనా గిన్నెని తెచ్చుకోకపోయావా అంటే ఆడు షర్ట్ నోట్లో పెట్టుకుని నవ్వులుకుంటూ చూస్తున్నాడు. మరి అడగడానికి వచ్చినోడివి, ఏదైనా ఇస్తామని ఊహించినోడివి, అంతకంటే ఏమైనా ఇస్తే పట్టుకెళ్ళడానికి ఏమైనా తెచ్చుకోవాలిగా, గోతమైనా తెచ్చుకోవాలిగా కాదు. గోతంతో మోసుకుపోయి అంత ఏమి ఇస్తావులే అనుకున్నాడు. పోనీ పల్లెమని తెచ్చుకోవాలిగా, అది కూడా ఇవ్వాలనుకున్నట్టున్నాడు. మనం కూడా దేవుని విషయంలో అంతే. చూడండి, గుర్తు చేస్తాను మీకు ఒక ఉదాహరణ. సంఘం అయితే అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన
చేస్తున్నాడు. వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా చేశాడా లేదా? ఏం చేశాడు? వారు అడిగింది ఊహిస్తుంది ఏంటంటే, రేపు ఉదయం మళ్ళా పేతురు గారు అక్కడికి వచ్చిన తర్వాత, ప్రభా పేతురు గారిని పెట్టిన కేసు ఏదో కొట్టేసి ఇంటికి పంపించేయాలి, లేదా పోని ఏదైనా 4 కొరడ దెబ్బలు కొట్టేనా పంపించేస్తారేమో అని ఊహించాలి. శిరశ్ఛేదనం అయితే చెయ్యొద్దు ప్రభువా అని అడుగుతున్నారు. కనీసం ఏదో 4 దెబ్బలతో పంపించేసినా పర్లేదు కానీ సజీవంగా పంపించాలి ప్రభు అంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వీరు అడిగిన దానికంటే, వీరు ఊహించిన దానికంటే చెరసాల పునాదులు కూడా బద్దలు కొట్టి చెరసాల అధిపతిని కూడా ఇవన్నీ ఊహించి అత్యధికంగా చేశాడు. కానీ తలుపు తీయడానికి మాత్రం వీరికి విశ్వాసం లేదు. వీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిమంతుడే, కానీ దానిని చేర్చుకోవడానికి మాత్రం వీరికి, మన ఆత్మీయ జీవితాలలో కూడా దేవుడైతే శక్తిమంతుడే, కానీ నీవు దాన్ని అనుభవించేందుకు కొరకాయ నీలో ఆయన శక్తి కార్యసాధకం కావాలి. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభువా, నేను ఈరోజు విశ్వసించి వస్తున్నాను, నా సందేహాలను క్షమాపణ కోరి వస్తున్నాను, నా విశ్వాసాలపై రక్త ప్రోక్షణ కోరి వస్తున్నాను. నీవు శక్తివంతుడివే, నా విశ్వాసాన్ని క్షమించు, నా అపనమ్మకాన్ని క్షమించు. ఆ తండ్రి అడిగాడు, ఏమడిగాడు? అయ్యా, నా కొడుకు ఈ చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, దయ్యం బట్టి బాధపడుతున్నాడు, నిప్పుల్లో నీళ్లు తోయబడుతున్నాడు, నీ శిష్యులదే తీసుకొచ్చాను, నీ శిష్యులు చేత కాలేదు అని ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఏమడుగుతా చెప్పండి? నీ వలన ఏదైనా అయితే. అంటే అవదనా? యేసయ్య శిష్యులే చేయగలరని నమ్మావు, వచ్చావు కదా, ఇప్పుడు ఆ శిష్యులు చేయలేకపోయినంత మాత్రాన్ని ఏమడుగుతున్నాడు? నీ వలన ఏదైనా అయితే. ప్రభువా, నీవు సమర్థుడివే, నా విశ్వాసాన్ని క్షమించు, నా జీవితం మార్చగలం. 3వ సంగతి, నాకు మొదటిది, ఆయన శక్తివంతుడు. దేనికి ఆయన శక్తివంతుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నామని అంటే, అంతమట్టుకు నిన్ను, నీ జీవితాన్ని కాపాడు శక్తిమంతుడు. రెండవది, నీ పరిస్థితులను నూతన పరచు లేక ఉజ్జీవింపచేయు శక్తిమంతుడు. మూడవది, నీ ప్రార్థనలకు జవాబివ్వ శక్తిమంతుడు. 4వ సంగతికి రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ 3:21 చదవండి. ఫిలిప్పీ 3:21. గమనించండి అన్నమాట. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన పవర్ టు సబ్డ్యూయింగ్ పవర్. ఇంకొక మాట చెప్పాలంటే అనప శక్తిమంతుడు. చదువుదామన్నమాట దానియేలు గ్రంథం. లోపరచుకొన జాలిన శక్తి. ఇదే మాటను గురించి ఇంకొక అర్థములో అనప శక్తిమంతుడు అనే మాట రాయబడుతుంది. దానియేలు 4:37. అనగదొరొక్క శక్తిమంతుడు, అణిచివేయ శక్తిమంతుడు, లోపరుచుకొన శక్తిమంతుడు, స్వాధీనపరుచుకొన జాలిన శక్తిమంతుడు. దానియేలు 4:37 వచనం, చివరి వచనంలో లాస్ట్ లైన్ లో, ఆయన మార్గములు న్యాయములైనవి ఉన్నవనియు, గర్వముతో నటించే వారిని ఆయన ఆనప శక్తిమంతుడు అనియు ఆయనను స్తుతించుచు. ఇక్కడ ప్రభు ఇస్తున్న భారం ఏంటంటే, గడిచిన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను, ఉప్పలపాడు. ఆ సమాధి కార్యక్రమం దగ్గర మంచి నట్ట నడిమి 1:20 సమయంలో ఎండిపోయిన చవిటి పరలా ఉన్న సమాధుల దొడ్డిలో ఆ సమాధి గోతి దగ్గర శవపేటిక అక్కడ పెట్టబడింది. అక్కడ ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఆ సమాధిని కూర్చున్న లేఖనాలను చదువుతూ ఈ వచనం చదివాడు. ఆ వచనం చదువుతూ ఉండగా
దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆ సందర్భంలో లేఖనములో నుంచి. ఆయన చెప్తుంది ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారుతుంది అన్నట్లుగా ఆ అంశంలో ఆయన వాక్యం చెప్పుకుంటా పోతా ఉంటే, ఆ వాక్యము తీసి చూస్తున్న నాకు సమాధుల దొడ్డిలో ఆ శవపేటికి దగ్గర ప్రభు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఐ హ్యాడ్ ద పవర్ టు సబ్డ్యూ ఎవ్రీథింగ్. నాకు సమస్తమైన సంగతులను, పరిస్థితులను, విషయాలను, వ్యక్తులను స్వాధీనపరచుకొనగలిగిన శక్తి గలవాడను నేను. లోపరుచుకున్న శక్తి గలవాడను నేను. ఐ కెన్ హ్యాండిల్ అండ్ ఐ కెన్ హ్యాండ్ ఓవర్ ఆల్ ద థింగ్స్, ఆల్ ద మ్యాటర్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితపు సంగతులన్నిటినీ నేను లోపరుచుకున్న జాలిన శక్తి నాకుంది. నీ పరిస్థితులన్నిటినీ, నీ చుట్టూ ఉన్న శత్రువులందరినీ లోపరుచుకొన జాలిన శక్తి గల దేవుడన నేను. నీ అసమర్థతలన్నిటినీ, నీ బలహీనతలన్నిటినీ, నీకున్న కొదువులన్నిటి మధ్య, నీకున్న పోరాటాల మధ్య, నీకున్న అవమానాలు, నిందలు, సంగతులు అన్నిటినీ ఐ కెన్ హ్యాండ్ ఓవర్ ద థింగ్స్. నేను వాటన్నిటినీ లోపరుచుకొన జాలిన శక్తి గలవాడు. నేను వాటన్నిటినీ అనపశక్తి మంతుడను. నేను వాటన్నిటినీ అనపశక్తి మంతుడను. శిష్యులను భయకంపితులుగా చేస్తూ, శిష్యులను గడగడ వణికించేస్తున్న, ఉవ్వెత్తున లేస్తున్న అలలు కూడా, ఉవ్వెత్తున లేస్తున్న అలలు తమ ఎత్తు కంటే అనంత ఎత్తున లెగిస్తూ తమకు చావును రుచి చూపించడానికి దగ్గరగా ఉండి మాటేసి కాటేసేటంతగా లేస్తున్న ఆ భయంకరమైన అలలు కూడా ఆయన పాదాల కింద ఏమైపోతున్నాయి? అణిగిపోతున్నాయి. నీళ్ల మీద నడిచి వచ్చుచున్నాడు అని అంటే, ఏ నీళ్ల మీద నడిచి వస్తున్నాడు? ఆ సముద్రం అప్పటికి ఎలాగుంది? ఊరకుండమని చెప్పిన తర్వాత నిమ్మలంగా ఉన్న నీళ్ళ మీద నడిచాడా, లేక అలల మీద నడిచాడా? పాట ఏం పాడతాం చెప్పండి? ఏం పాటమ్మా? ఏం పాట పాడతారు? నడచినటి ఎక్కడ నడిచాడని చెప్తాను, చెప్పండి. మీరు చెప్పండి, క్లియర్ అయినా కాదా? అంటే అలలన్నీ కూడా శిష్యులకైతే వారికంటే పైగా ఉన్నాయి, కానీ యేసయ్యకైతే ఆయన పాదాల కింద ఉన్నాయి. నమ్మగలవా ఈ మధ్యాహ్నం? నీ పరిస్థితులు నీ శక్తికి మించి ఉన్నాయి, కానీ అవన్నీ దేవుని కాళ్ళ క్రింద ఉన్నాయి. వాటన్నిటిని అనప శక్తివంతుడు ఆయనే. ఆయన ఒక్క మాట సెలవిచ్చినప్పుడు ఊరకుండుము అనగానే అంతెత్తున లేచిన అల కూడా లోపరిచిపోతుంది. ఇట్ విల్ సబ్డ్యూ, అది అణిగిపోతుంది. నిర్గమకాండం 15వ అధ్యాయంలో రండి. ఆ ఎర్ర సముద్రం ఒడ్డున దాటేసి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇశ్రాయేలు వెనక్కి తిరిగి చూస్తుంటే ఆ సముద్రములో ఎవరు కనబడుతున్నారు? తరమడానికి వెంట వచ్చిన అగుప్తీయులు, ఐగుప్తు రథాలు కనబడుతున్నాయి. నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? దక్షిణాస్తం బలమైనది, యెహోవా నీ దక్షిణాస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణాస్తము శత్రువును చితుగా గొట్టును. నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయం వలన ఏమి చేదువు? అణిచివేదువు. నీ కోపాగ్నిని రగులొచ్చేదు, అది వారిని చెత్తవలే. నీ నాసికారంధ్రం వల్ల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహ గమనించండి ఈ మాట, ఎంత శ్రేష్టమైన మాట. శత్రువు ఏమనుకున్నా అంట? 9వ వచనం, శత్రువులా అనుకున్నాడు ప్రభువా. ఏమనుకున్నాడు తెలుసా? తరిమేదను, కలిసి కొనియేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన ఆశ తీర్చుకుందును, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకునేను. ఇలా అనుకున్న వారిని అణిచివేసిన దేవుడవు నీవే. నీ వంటి వారెవరు? నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ పరిస్థితులను లోపరుచుకొన జాలిన శక్తి గల దేవుడు నీ చుట్టూ ఉన్న సంగతులను, సందర్భాలను, వ్యక్తులను, వారి విపరీత వైపరీత్య
వ్యక్తిత్వాలను, వారి అసంబద్ధమైన, అసాంఘికమైన, అన్యాయమైన ప్రతి చేష్టను, ప్రతి పలుకును సైతం వినుచున్న దేవుడు అనపశక్తిమంతుడు, లోపరుచుకొన జాలిన శక్తిమంతుడు. నిన్ను ఆయన దాటిపోజేస్తాడు. ఇదే ఇశ్రాయేలులు వెనక్కి తిరిగి చూస్తే, అది వాళ్ళు ఏమంటారు, మన ఆయన చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు, అది వీడేంటన్నా అప్పుడు కొట్టాడు కొరడాతో, ఆ తాడు లాగలేకపోయినని, ఆ మూట మొయ్యలేకపోయినని, రాయి ఎత్తలేకపోయినని ఆ కొరడాతో కొట్టింది ఇతనే అంటుంటే ఆడేమవుతుంటాడు, నీటిలో మునిగి ఐగుప్తుడు ముట్ల, వీడే అన్నా వాడు నన్ను కొట్టాడన్నా, వాడు నన్ను బాధ పెట్టాడన్నా, వాడేనన్నా నా ఇంట్లోకి వచ్చి లాక్కుని వెళ్ళి మరి వీధిలో పడేసి కొట్టాడన్నా వాడు అంటుంటే, వాడు నీటిలో మునిగి తేలుతా ఉంటే వెంటాడు, నీవు ముగ్గులు అతిశయించి వీడు అనుకున్నాడు ప్రభువా, తరుముతాను, పట్టుకుంటాను, కత్తి దూస్తాను అనుకున్నాడు ప్రభువా, నీవు వాడిని ఏం చేసావు అనేచి, నీ మహిమాతిశయమ చేత నీవు వాడిని ఏం చేసావు అనేచి వేసితివి. నా సోదరుడు, ఆ సోదరి, నీ ప్రభు వైపు తిరిగి మధ్యాహ్నం నీ కన్నులు ఆయన వైపు ఎత్తు, ఆయన శక్తిని చూడు, ఆయన శక్తిని చూడు. నీ శక్తివంతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. I had the power to handle everything and hand over everything and subdue anything. ఏ పరిస్థితినైనా స్వాధీనం చేసుకోగలను, ఆధీనంలో తెచ్చుకోగలను, సంగతులన్నిటినీ లోపరుచుకొన జాలిన వాడను నేనే. చివరి మాటకు రండి దయచేసి. శక్తివంతుడైన దేవుడు తన శక్తి చేత నీ కొరకై జయించాలని ఆశపడుతున్న దేవుడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుదామా? ఆ మాట గమనించండి. నిలవబెట్టుటకు, మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన అద్వితీయ నా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ కార్యాలను చేయ శక్తిమంతుడు. ఆ సర్వ కార్యాలలో 5వ కార్యం, ఈనాటి మన ధ్యానములో కార్యం ఏంటనంటే, నిన్ను నిలవబెట్ట శక్తిమంతుడు, నిన్ను నిలవబెట్ట శక్తిమంతుడు. పవర్ టు మేక్ యూ పర్ఫెక్ట్, power to make you stand before his throne. చిన్న మాట చెప్తాను ఇక్కడ. నీ ఆత్మీయ జీవితంలో నీ వెళ్తున్న పరిస్థితుల మధ్య నీకున్న రహస్య పతనాలు, నీకున్న ఆత్మీయ బలహీనతలు, నీకున్న శక్తిహీనతలు, నీకున్న అసమర్థతల మధ్య, ప్రభువా నేను నీ ఎదుట నిర్దోషిగా, దోషరహితునిగా నేను దారిద్ర్యంలో నిలబడాలని ఆశ ఉంది, కానీ నా శరీరం, నా మానుస్వేచ్ఛలు, నా యొక్క లోకం, నా చుట్టూ ఉన్న సమాజం, పాపపు పెదవులు గలవాడును, పాప పెదవులు గల మనుషుల మీద జీవించిన వాడును, నీ ఎదుట నిర్దోషి నిలబడాలని ఆశ ఉంది, కానీ సారిసారికి పడిపోతున్నాను, నేను జారిపోతున్నాను, నేను మలినమైపోతున్నాను. ప్రభువా నేను దోషిగా నిలబెడుతున్నాను. నా మాటలో, నా చూపులో, నా క్రియలో, నా తలంపులో, నా ఉద్దేశం, నా వైఖరిలో, నా దృక్పథంలో నేను మరలా కలంకం ఏర్పడుతుంది, మాలిన్యపరచబడుతున్నాను ప్రభువా అని కన్నీరు కరుస్తున్నావా ప్రభు ఎదుట? వినిపిస్తున్నావా ప్రభువా? పాపలోకములో పాప శరీరంతో ఉన్నాను, ఇదిగో నేను నిర్దోషిగా నిలబడాలని ఆశ ఉంది, నేను మేలేది చేయని కోరిక నాకుంది, కానీ చేయుట నా వలన కాకున్నది నాలో వేరే నియమం నిలబడి చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. పౌలు, అయ్యో మరణమునకు లోనకు ఇట్టి దౌర్భాగ్యమైన శరీరం నుంచి నన్ను ఎవడు కాపాడగలడు? ఆత్మీయ పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు ఆశ ఉండి కూడా, పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని నిందారహితంగా, నిర్దోషం నిలబడాలన్న ఆశ ఉన్నప్పటికీ కూడా సారిసారికి తిరిగి పడిపోతూ మలినమైపోతూ ఉంటే, మానవుడవు నీవు కేవలము శరీరుడవని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నేను తిరిగి క్షమించి, ఉద్ధరించి, పవిత్రపరిచి, శుద్ధీకరించి, లేవనెత్తి తన మహిమ ఎదుట నిర్దోషిగా నిలవబెట్ట శక్తిమంతుడు. నీ భక్తిని సంపూర్ణము చేయ శక్తిమంతుడు. నీ పరిశుద్ధతలో నిన్ను అత్యంత తన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతలోనికి తీసుకుని రావడానికి శక్తిమంతుడు. నీ అసంపూర్ణతలంతటిలో సంపూర్ణునిగా చేయ శక్తిమంతుడు ఆయనే.
ఇంకెవరికి ఆ శక్తి లేదు. నీకుగా శక్తి లేదు. ఈ మానవ జీవితంలో నా ప్రియ సోదరుడా సోదరి, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, బహిరంగంగా, రహస్యంగా ఎక్కడ మన జీవితంలో ఈ దుఃఖం, ఈ బాధ, ఈ విచారం, ఈ కలత, కన్నీరు ఉందో, అయ్యో అయ్యో అని మూలుగులుడుతున్నామో, ఈ వేదనతో ఆక్రందన చేస్తున్నామో, పౌలు అన్నట్లుగా మేలైనది చేయవలనున్నది కానీ అలాగున చేయుట నా వలన కాకున్నది. ఇలాంటి పరిస్థితుల మధ్య నిన్ను ఆత్మీయంగా పరిశుద్ధ పరచ శక్తిమంతుడు, నిర్దోషిగా నిలువబెట్ట శక్తిమంతుడు, సంపూర్ణంగా నిందారహితునిగా ఆనందముతో మహిమలో తన ఎదుట నిలవబెట్టే శక్తిమంతుడు. నీ ఆత్మీయ పతనాలను గురించి పశ్చాత్తాపడు, శుద్ధీకరించుకో, ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ఆయనకు మాత్రమే నిన్ను సంపూర్ణంగా చేసే శక్తి ఉంది, నిలవబెట్టుకునే శక్తి ఉంది, లేవనెత్తగలిగే శక్తి ఉంది. నిందారీతిగా నిలవబెడతాడమ్మా, నిర్దోషిగా నిలవబెడతాడన్నా. ఒకరోజు వస్తుంది ఆయన ముందు నిలవబడినప్పుడు నిర్దోషి, ప్రకటనలో రాబడింది వారు అనింద్యులు. మాట ఎంత బాగుంది. చదవండి ప్రకటన గ్రంథం. నిన్ను గురించి మాట చెప్పబడుతుంది. ఒక దినం ప్రభువా ఎన్నోసార్లు రక్షించబడి విశ్వాసిగా ఉంటూ నీతో కలిసి సాగిపోతూ కూడా మలినపడ్డాను, అపవిత్రపడ్డాను, ఇహలోక మాలిన్యాలను అంటుకున్నాయి, నిరాశపడ్డాను, కృంగిపోయాను, కన్నీరు కార్చాను, నష్టపోయాను, చేజార్చుకున్నాను. అయితే తిరిగి నన్ను రక్షించి, తిరిగి లేవనైతే శుద్ధీకరించి. చదవండి ప్రకటన 14:5. ప్రకటన 14:5. వీరి నోట ఏ అబద్ధమునో కనబడలేదు, వీరు అనింద్యులు. ఒక దినం నిన్ను ఆ మాటతో దేవుడు పిలాలని ఆశపడుతున్నాడు. అలాగున నిన్ను నిలవబెట్టే శక్తిమంతుడు. నా సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ అంతరంగ వ్యక్తిగత రహస్య బలహీనతలన్నింటి మధ్య ప్రభు దగ్గరికొద్దాం, ప్రభు రక్తగ్రీతికొద్దాం. ప్రభువా నన్ను క్షమించు, తిరిగి నన్ను నిలవబెట్ట శక్తిమంతుడవు నీవే. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.